లో ఉన్నటువంటి గ్లోసెస్టర్లో ఒక పత్రిక నడిపించేవాడైన ఒక పత్రిక వార్తాపత్రిక నడిపించేవాడు. ఏం పేరు అతని పేరు? రాబర్ట్ రైక్స్. ఇతను పత్రిక నడిపించేవాడు. అంటే ఇతనికి న్యూస్ తెలుసు అనమాట. ఆ రోజుల్లో ఇంగ్లాండ్లో చాలా చిన్న వయసులోనే పిల్లలు నేరాలకు పాల్పడి జైలు పాలయ్యేవాళ్ళంట. చాలామంది జైళ్ళకు వెళ్ళేవారట. జైళ్ళల్లో వాళ్ళు చాలా కఠినమైన శిక్షలు అనుభవించేవాళ్ళంట. చిన్నపిల్లలే, చిన్న ప్రాయంలోనే, యవన ప్రాయంలోనే చాలా కఠినమైనటువంటి శిక్షలు జైళ్ళలో అనుభవించేవాళ్ళట. అందుకని ఈయన ఏం చేశాడంటే జైళ్ళల్లో సంస్కరణలు తీసుకురావాలని ట్రై చేశాడు. సంస్కరణలు తేవాలని ట్రై చేస్తాడు, అది కుదరదు. అందుకని సమస్య ఎక్కడుంది? ఈ వీధి పిల్లల దగ్గర కదా అని చెప్పి మొట్టమొదటిసారి సండే స్కూల్ 1780 సంవత్సరంలో ప్రారంభిస్తాడు. 1780 సంవత్సరంలో ఒక ఆంగ్లికన్ చర్చ్ పాస్టర్ హెల్ప్ తీసుకొని 1780లో రాబర్ట్ రైక్స్ మొట్టమొదటిసారి సండే స్కూల్ ప్రారంభిస్తాడు. అయితే ఈ సండే స్కూల్ చర్చిలో జరగదు. కొంతమంది టీచర్స్ స్వచ్ఛందంగా మేము కూడా చెప్తామని ముందుకు వస్తారు. అందుకని టీచర్స్ ఇళ్లల్లో జరుగుతుంది. ఆరాధన అయిపోయిన తర్వాత, మనం ఆరాధనకు ముందు జరుపుతాం కదా, ఆరాధన అయిపోయిన తర్వాత ఆదివారం టీచర్స్ ఇళ్లల్లో కొంతమంది పిల్లలను సమకూర్చుకొని వచ్చి పిల్లలకు వాళ్ళ ఇండ్లల్లో టీచ్ చేసేవాళ్ళు. ఏమేమి చెప్పేవాళ్ళు తెలుసా? బైబిల్ ఒక్కటే చెప్పేవాళ్ళు కాదు, అర్థమెటిక్ అంటే లెక్కలు చెప్పేవాళ్ళు, మ్యాథ్స్ చెప్పేవాళ్ళు, మ్యాథ్స్ కూడా చెప్పేవాళ్ళు, లెక్కలు ప్లస్ బైబిల్ చెప్పేవాళ్ళు. ఈ రెండు టీచ్ చేసేవాళ్ళు. ఇది ఎప్పుడు? 1780లో ప్రారంభమైంది. ఆ తర్వాత ఆ కాలంలో ఉన్నటువంటి చర్చెస్ వ్యతిరేకించడం మొదలుపెట్టాయి. ఇదేంటిది, మీరు చేస్తున్నది కరెక్ట్ కాదు, మీకు శిక్షణ పొందినటువంటి వ్యక్తులు కూడా కాదు, మీరు సామాన్యమైన లేమెన్స్, మీరు అంటే సామాన్యమైన వ్యక్తులు, మీరు వాక్యాన్ని చెప్తా ఉన్నారు పిల్లలకి, మీరు తప్పు చెప్పే అవకాశం ఉందని చెప్పి చాలా చర్చిలు వ్యతిరేకిస్తాయి. వ్యతిరేకించినా కూడా వీళ్ళు దీన్ని కొనసాగిస్తారు. నమ్మండి, ఈయన 1780లో ప్రారంభించిన తర్వాత ఆయన చనిపోయిన కొద్ది కాలానికి, అంటే రాబర్ట్ రైక్స్ ప్రారంభించిన 31 సంవత్సరాలకు, మీరు నమ్మరు, రాబర్ట్ రైక్స్ ప్రారంభించిన 31 సంవత్సరాలకు ఇంగ్లాండ్ ప్రాంతమంతా ఉద్యమంలో వ్యాప్తి చెందుతుంది సండే స్కూల్. ఎంతమందో తెలుసా? 31 సంవత్సరాల కంటే 1780లో ప్రారంభిస్తే ప్లస్ 31 ఎంత అవుతుంది? 1811. అంటే ఆయన మరణించే సమయానికి 5 లక్షల మంది పిల్లలు సండే స్కూల్లో చేరతారంట. కొద్ది మందితో ప్రారంభిస్తే 31 సంవత్సరాలకి 5 లక్షల మంది పిల్లలు సండే స్కూల్లో చేరతారట. అక్కడి నుండి యూరప్కు వ్యాపిస్తుంది, యూరప్ నుండి అమెరికాకు వ్యాపిస్తుంది. చాలామంది దీన్ని వ్యతిరేకిస్తారు. కొంతకాలానికి సంఘాలు మనమే ఎందుకు ఈ పరిచయం చేయకూడదని వీళ్ళే దీన్ని ప్రారంభిస్తారు. ఇండియాకి ఎప్పుడు వచ్చింది? 1803 సంవత్సరంలోనే కలకత్తాలో సెరంపూర్ త్రయం అంటారు. ఎవరెవరిని? విలియం కేరీ, తర్వాత జాషువా మార్ష్మన్, విలియం వర్డ్స్ అని ముగ్గురు ఉంటారు. వీళ్ళను సెరంపూర్ ట్రియో అంటారు, సెరంపూర్ త్రయం అని అంటారు. సెరంపూర్ కాలేజీ, తర్వాత ఈ కలకత్తా పరిసర ప్రాంతాల్లో ఉన్న వీధి పిల్లలకు దేవుని వాక్యాన్ని నేర్పించడానికి విలియం కేరీ, జాషువా మార్ష్మన్, తర్వాత విలియం వర్డ్స్, వీళ్ళ ముగ్గురు కలిసి 1803 సంవత్సరంలో వీళ్ళు సండే స్కూల్ ఇండియాలో ప్రారంభిస్తారు. 1803లో ఇండియాలో సండే స్కూల్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఇది వ్యాప్తి చెందుతుంది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి తెలుసు. నాకు తెలిసి సండే స్కూల్ లేని చర్చెస్ లేవు, ఉన్నాయి కొన్ని చర్చెస్ ఉన్నాయి. సండే స్కూల్ లేని స్కూల్ని గురించినటువంటి క్లుప్తమైన చరిత్ర. దీనికి చాలా వ్యతిరేకతలు వచ్చాయి, చాలామంది వ్యతిరేకించారంట తెలుసా. కానీ విచిత్రం, ప్రభు సంకల్పంలో ఉంది కాబట్టి నిలబడింది. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఎమ్మెనూరు క్రిస్టియన్ అసెంబ్లీలో ఏదైనా కార్యం జరిగింది అంటే పెద్దల మధ్య కంటే పిల్లల మధ్య ఎక్కువ పరిచర్య జరిగింది. పెద్దల మధ్య కంటే పిల్లల మధ్య ఎక్కువ పరిచర్య జరిగింది. అసలు ప్రారంభ దినాల్లోనే సండే స్కూల్ పిల్లలకు చెప్పి వాళ్ళకి అక్షరాలు నేర్పించి వాళ్ళని సంపాదించుకొని తీసుకొని వచ్చి ఆ తర్వాత ఇక్కడ సంఘం మెల్లమెల్లగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కూడా సండే స్కూల్ మినిస్ట్రీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. ఇది ఇప్పటి నుండి కాదు, ప్రారంభం నుండి ఈరోజు వరకు మన సండే స్కూల్ ఎట్లుంటుందో మీకు అందరికీ తెలుసు. కాబట్టి పిల్లల పరిచర్య అని మనం దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు.
నిర్లక్ష్యం చేసే విషయం కూడా కాదు. దయచేసి ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకుంటారని, మీకు అవగాహన కొరకని ఈ విషయాలు మీతో పాటు పంచుకుంటున్నాను. దయచేసి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దేవుని గ్రంథంలో నుండి పిల్లల మధ్య పరిచర్య కదా, దీనికోసం అని చెప్పి ద ఇంపార్టెన్స్ ఆఫ్ సండే స్కూల్. పిల్లల మధ్య పరిచర్య ఎందుకంత ప్రాముఖ్యమైంది, ఎందుకంత అవసరం, వై వీ నీడ్ సండే స్కూల్ మినిస్ట్రీ. కొన్ని విషయాలు లేఖనాల్లో నుండి జ్ఞాపకం చేసుకొని ఈ పూటకు వర్తమానాన్ని మనం ముగించుకుందాం. సహాయకరంగా దేవుని గ్రంథంలో నుండి 2 వచన భాగాలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త దయచేసి నాతో పాటు తెరవండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం, మత్తయి సువార్త 19వ అధ్యాయం 13వ వచనం నుండి 15వ వచనం వరకు చదువుదాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 13వ వచనం నుండి 15వ వచనం వరకు. అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలనని కొందరు చిన్నపిల్లలను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన శిష్యులు తీసుకొని వచ్చిన వారిని గద్దింపగా యేసు, చిన్న పిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడ నుంచి లేచిపోయాను. మరొక వచనం చదువుదాం. యోహాను సువార్త 21వ అధ్యాయం, 21వ అధ్యాయం, యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుదాం. 21వ అధ్యాయం 15వ వచనం. వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. ప్రభు ఈ లేఖన భాగాలు మనందరి వినికిడిలో మన ఆత్మల క్షేమం కొరకై ఆయన ఆశీర్వదించి దీవించునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు సజీవంగా, అంటే ఆయన శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో ఆయన దగ్గర కొంతమంది పిల్లలు కూడా చేరి వస్తారు. ఒక 3 సందర్భాల్లో పిల్లలు కనబడతారు. 4 సందర్భాల్లో క్లియర్గా పిల్లలు కనబడతారు. ఆయన వారిని ముట్టినట్టు, వారిని ఆశీర్వదించినట్టు లేఖనాధారాలు ఉన్నాయి. ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిందంటే ప్రాక్టికల్గా, జనరల్గా ఇట్లా ఆలోచన చేద్దాం. కొంతమంది తల్లిదండ్రులు యేసుక్రీస్తు దగ్గరికి వాళ్ళ పిల్లల్ని తీసుకొని వస్తారు. ఇక్కడ తల్లిదండ్రులు అని రాయబడలేదు కానీ కొంతమంది అని రాయబడింది. వారి మీద చేతులుంచి ప్రార్థన చేయాలని కొందరు చిన్నపిల్లల్ని ఆయన యొద్దకు తీసుకొని వస్తారు. శిష్యులు తీసుకొచ్చిన వారిని గద్దిస్తారు. తీసుకొచ్చిన వారిని మీరు ఎందుకు తీసుకొచ్చారని గద్దిస్తారు. చిన్నపిల్లలతో ఈ పెద్దల పరిచర్యలో, ఈ మీటింగ్లో చిన్నపిల్లలతో ఏం పని అని వారిని గద్దిస్తారు. గద్దించినప్పుడు ప్రభు వారిని ఆటంకపరుస్తాడు. వాళ్ళని ఎందుకు మీరు ఆటంకపరుస్తారు, వాళ్ళని నా దగ్గరికి రానీయుడి అని అంటారు. ఆ మాట పట్టుకోండి, వారిని నా యొద్దకు రానీయుడి. ప్రభువే తన నోటితో చెప్పిన మాట ఇది, వారిని నా యొద్దకు రానీయుడి అని అన్నాడు. వారిని రానిమ్మని ఆయన శిష్యులను గద్దించాడు. అక్కడే ఉంది ఆయన. వారిని గద్దింపగా, ఆటంకపరచక వారిని నా యొద్దకు రానీయుడి, పరలోక రాజ్యం ఇలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడి నుంచి ఆయన పంపించి వేస్తారు. వినండి, నాటి దినాలలో చిన్నపిల్లలు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు శిష్యులు ఎలా అభ్యంతరపరిచారో, ఆటంకపరిచారో, నేటి దినాలలో కూడా పిల్లల పరిచర్యకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. మాత్రమే కాదు, అంటే నాకు అనిపించిన విషయం ఏంటంటే, ఎందుకు అభ్యంతరపరచి ఉండవచ్చు వీరు అనంటే, చిన్నపిల్లల పట్ల చిన్న చూపు కావచ్చు. మేబీ చిన్నపిల్లల పరిచర్య కదా ఇది అనే ఒక ఆలోచన కావచ్చు. చిన్నపిల్లలు, వీరికి ఎందుకు ఇంత ఖర్చు, చిన్నపిల్లలు వీరికి మళ్ళీ ప్రత్యేకమైన పరిచర్య ఏంటి, సండే స్కూలే కదా దీనికి ఎందుకు ఇంత, చిన్నపిల్లలే కదా దాంతో ఎందుకు ఇంత అనే ఆలోచన
సహజంగా నేడు మనకు వచ్చినట్టు నేడు మనలో చాలామంది, నాలో కూడా ఉన్నింది. దీనికి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్? చాలామంది కూర్చున్న మీకు కూడా ఉంటుంది, చిన్నపిల్లల పరిచర్యకు ఎందుకు ఇంత ఇంపార్టెన్స్, ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇవ్వాలి అని. సహజంగా నేడు మనకు వచ్చినట్లే నాటి దినాల్లో బహుశా శిష్యులకు కూడా వచ్చి ఉంటుంది. అందుకనే వాళ్ళు యేసుక్రీస్తు దగ్గరికి వస్తుంటే వాళ్ళని ఆటంకపరుస్తాడు. ప్రభు ఏమంటాడంటే వారిని నా దగ్గరికి రానియమంటాడు. ఇక్కడ రానియుడి అన్నాడా? రానియుడి అని మార్క్స్ వార్తలో అంటాడు. వారిని దగ్గరకు తీసుకొని కౌగలించుకుంటాడు. తెలుసా? ఎత్తి ముద్దు పెట్టుకొని వారిని కౌగలించుకుంటాడు. కౌగలించుకోవటం మాత్రమే కాదు, ఇక్కడ చేతులుంచి ప్రార్థన చేసి వారిని పంపించి వేస్తాడు. ఓకే, చేతులుంచి ప్రార్థన చేసి వారిని పంపించి వేస్తాడు. యోహాను సువార్త 21వ అధ్యాయం మీరు గమనించండి. ఇది మనం గమనించాల్సిన వచనం. 21వ అధ్యాయం 15వ వచనాన్ని మీరు చూడండి. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు సీమోను పేతురుతో మాట్లాడుతూ ఒక మాట అంటాడు. పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని. అవును ప్రభువా, నేను ప్రేమిస్తున్నాను అంటాడు పేతురు. అప్పుడు ప్రభు ఒక మాట అంటాడు, నీవు నా గొర్రె పిల్లలను మేపుము అంటాడు. మీరు గమనించండి, గ్రీక్లో ఇంగ్లీష్లో సేమ్ ఇలాగే రాయబడింది. గొర్రెలను మేపమన్నాడు 16వ వచనంలో, గొర్రెలను కాయమన్నాడు 16వ వచనంలో, గొర్రె పిల్లలను మేపమన్నాడు 15వ వచనంలో. గొర్రె పిల్లలను మేపుము, ల్యామ్ అని ఉంటుంది, అంటే చిన్న పిల్లలు అని ఉంటుంది. గొర్రె పిల్లలు అంటే చాలా చిన్న పిల్లలు అని ఉంటుంది. ఈ చిన్న పిల్లలను, ఈ గొర్రె పిల్లలను మేపుము అని ప్రభువే పేతురుతో చెప్తాడు. అది ఎప్పుడు? పేతురును రెండవసారి పిలిచినప్పుడు, నీవు వచ్చి నన్ను వెంబడించు పేతురు అని చెప్పినప్పుడు ఈ చిన్న పిల్లల్ని, ఈ గొర్రె పిల్లల్ని మేపుము అంటే, గొర్రె పిల్లలు అంటే గొర్రె పిల్లల్ని మేపమని కాదు. ప్రభు పేతురుతో ఏమన్నాడు? నేను నిన్ను మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను అన్నాడు కదా. నేను నిన్ను మనుషులను పట్టు జాలరులుగా చేస్తానన్నాడు, జాలరిగా చేస్తానన్నాడు. మనుషులను పట్టే పరిచర్య పేతురుకు అప్పగించాడు. అంటే గొర్రె పిల్లలు అంటే లిటిల్ ఫ్లాక్, చిన్న మంద, లేకపోతే చిన్న పిల్లలు అని అర్థం. అంటే వయస్సులో పెద్దవి, షీప్ అంటాడు, కానీ వీటిని గొర్రె పిల్లలు అని అన్నాడు. ఆయన గొర్రె పిల్లలను మేపము అని అన్నాడు. వినండి, ఒక మాట చెప్తాను. దీన్ని మందగా మనం పోల్చుకుంటే, దేన్ని? ఈ పిల్లలను గొర్రె పిల్లలు అని ప్రభు యొక్క భాషనే మనం వాడదాం. ప్రభు యొక్క భాషనే వాడదాం. చిన్నపిల్లలు గొర్రె పిల్లలు లాంటి వాళ్ళు అని అనుకుందాం. అరణ్యంలో మంద మేస్తున్నప్పుడు ప్రమాదము గొర్రె పిల్లలకు ఎక్కువగా ఉంటుందా, లేకపోతే పెద్ద గొర్రెలకు ఎక్కువగా ఉంటుందా? సహజంగా చెప్పండి. ఎక్కువ కేర్ దేని మీద తీసుకోవాలి? ఎక్కువ శ్రద్ధ దేని మీద తీసుకోవాలి? గొర్రె పిల్లలు. ప్రమాదపు బారిన పడేవి, సమస్యల గుండా వెళ్ళేవి, లేకపోతే గుంటలో పడేవి, ముళ్ళ పొదలలో చిక్కుకుపోయేవి, దారి తప్పిపోయేవి అత్యంత సులభంగా గొర్రె పిల్లలే. సో నా గొర్రె పిల్లలను కాయుము అంటాడు రెండవసారి 16వ వచనంలో. 15వ వచనంలో ఏమంటాడు? నా గొర్రె పిల్లలను మేపుము అంటాడు. గొర్రెలను కాయుము అన్నాడు, గొర్రె పిల్లలను మేపుము అన్నాడు. ఫీడ్ అని అన్నాడు. వాటికి అవసరమైన ఆహారాన్ని ఇవ్వు అని అన్నాడు. వాటి ఎదుగుదల కొరకై అవసరమైన ఆహారాన్ని ఇవ్వు పేతురు అని ప్రభువే పేతురుకు స్పష్టంగా చెప్పాడు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే వాస్తవం. ఆయన చిన్న పిల్లలను కూడా మేపుమనే పరిచర్య పేతురుతో కూడా చెప్పాడు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు, ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు శిష్యులతో అన్నాడు, వారిని నా దగ్గరికి రానియుడి అని అన్నాడు. వారిని మీరేమి ఆటంకపరచొద్దు అని అన్నాడు. రాబర్ట్ రైక్స్ చేసింది కూడా ఇదే. ఈ రాబర్ట్ రైక్స్ చేసినటువంటి పరిచర్య కూడా ఇదే. ప్రాబ్లం అంటే సమస్యల బారిన పడుతున్న వాళ్ళు, బాల్యములోనే చెడిపోతున్న వాళ్ళు, భవిష్యత్ దినాల్లో సమాజానికి ప్రమాదకరంగా మారుతున్నారని బాల్యము నుండే వాళ్లకు భక్తిని నేర్పించడానికి ఆయన సండే స్కూల్ మినిస్ట్రీ 1780లో ఇంగ్లాండ్లో ఆయన ప్రారంభించాడు. 5 లక్షల మంది పిల్లలు 30 ఏండ్లకే సండే స్కూల్స్లో జాయిన్ అయ్యారంటే నాడు వారు ఎంత శ్రద్ధ వహించి ఉంటారు ఒకసారి ఆలోచన చేయండి. పిల్లల మధ్య జరిగే పరిచర్య చాలాసార్లు వీళ్ళకేం అవసరం, వీళ్ళకేం అర్థమవుతుంది అని మనం అనుకుంటాం. కాదు పిల్లల మధ్య పరిచర్య కూడా అవసరమే. ప్రభువే తన నోటితో చెప్పాడు, వాళ్ళని నా యొద్దకు రానియుడి అని అన్నాడు.
వాళ్ళని రానియండి అంటే మీరు అభ్యంతరపరచొద్దు, వారిని చిన్న చూపు చూడొద్దు, ఆ పరిచర్యను తక్కువగా లెక్క కట్టొద్దు. అది కూడా విలువైన పరిచర్యే, అది కూడా అవసరమైన పరిచర్యే. వారిని రానియుడి అని అన్నాడు. ఆయన రానియుడి అని అన్నప్పుడు ఆయన అంత ఇంపార్టెన్స్ దీనికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? దానికి నేను 3 కారణాలు జ్ఞాపకం చేస్తాను. ప్రభువు చిన్నపిల్లల పరిచర్యకు ప్రాధాన్యతనిచ్చాడు. ఎందుకు ప్రాధాన్యతనిచ్చాడంటే నేను ఒక 3 కారణాలు నేను త్వరగా లేఖనాల్లో నుండి జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్తాను. చూడండి, మొదటి కారణాన్ని మనం చూద్దాం. 21వ అధ్యాయం యోహాను సువార్త 15వ వచనం మరలా చదువుదాం. 21వ అధ్యాయం యోహాను సువార్త 15వ వచనం. యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. కొంచెం జాగ్రత్తగా ఈ మాటలు వినండి, మీకు అర్థమైంది. గొర్రె పిల్లలను మేపుము అని ప్రభువు చెప్పటానికి ముందు ఒక ప్రశ్న అడిగాడు ఆయన. ఏమని? నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అన్నాడు. నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అన్నాడు. అవును ప్రభువా, ప్రేమిస్తున్నాను అన్నాడు. ప్రభు అప్పుడు వెంటనే ఏమన్నాడు? నా గొర్రె పిల్లల్ని మేపు. అంటే నీవు నన్ను ప్రేమిస్తున్నావు అయితే, నీవు నన్ను ప్రేమించే పని అయితే, ఆ ప్రేమను, అదే ప్రేమను ఆ గొర్రె పిల్లల పట్ల చూపు. ఆయన గొర్రె పిల్లలను మేపుము అనటానికి ముందు ఆ గొర్రె పిల్లలను మేపే వ్యక్తి దగ్గర నుండి ఆయన కోరుకునింది ఏంటి అంటే, తనను ప్రేమించమని ఆయన కోరుకున్నాడు. నీవు నన్ను ప్రేమించే పని అయితే, ఒకవేళ నీవు గనక నన్ను ప్రేమించే పని అయితే, మీరు నన్ను ప్రేమిస్తున్నట్లయితే, ఆ ప్రేమ, అదే ప్రేమ ఆ గొర్రె పిల్లల పట్ల చూపించమన్నాడు. ఇక్కడ మనకు ఒకటి అర్థమవుతుంది. ఆయన ఆ గొర్రె పిల్లలను ప్రేమించాడు అని అర్థం. ఇప్పుడు ఇలా చెప్పనివ్వండి, ఆయన చిన్న పిల్లలను ప్రేమిస్తున్నాడు కాబట్టి చిన్నపిల్లల పరిచర్య ప్రాముఖ్యమైంది. తను ఆ పరిచర్య అప్పగించటానికి ముందు వారిని అడిగిన ప్రశ్న, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను, అయితే నా గొర్రె పిల్లల్ని మేపు. నా పట్ల నీవు చూపించాల్సిన ప్రేమ అటువైపు చూపించు. నా పట్ల నీకున్న ప్రేమను అక్కడ నువ్వు వ్యక్తపరచు. నా పరిచర్య చేయటానికి, కానీ ఆ పిల్లల మధ్య పరిచర్య చేయటానికి మీకు ఉండాల్సినటువంటి మినిమం క్వాలిటీ ఏంటంటే, నన్ను ప్రేమించగలిగితే చాలు. మీరు ప్రేమ కలిగిన వారై ఉంటే చాలు. కారణం ఏంటంటే, నేను వారిని ప్రేమిస్తున్నాను కాబట్టి. సో పిల్లలను కూడా ప్రభువు ప్రేమిస్తున్నాడు. ఆయన పిల్లలను కూడా ప్రేమిస్తున్నాడు. చిన్న పిల్లల పట్ల కూడా ప్రభువు ప్రేమ కలిగి ఉన్నాడు. ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ పరిచర్య వారికి అప్పగించాడు. నేను మళ్ళీ ఇంకొక మాట చెప్తున్నాను. నీవు నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. ప్రేమిస్తున్నాను అన్నాడు. గొర్రె పిల్లల్ని మేపు అన్నాడు. అంటే నీలో ప్రేమ లేకపోతే ఆ పరిచర్య చేయటానికి నీకు అర్హత లేదని. నన్ను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఈ మాట. మీరు గనక ప్రేమ అనే లక్షణాన్ని కలిగి ఉండకపోతే ఆ గొర్రె పిల్లలను మేపటం మీ చేత కాదు. గొర్రె పిల్లలను మేపటానికి మీరు అర్హులు కారు. ఎవరు పడితే వాళ్ళు చిన్నపిల్లల మధ్య పరిచర్య చేయొచ్చు అనే ఒక తప్పుడు అభిప్రాయం ఉంది మనలో. ఎవరైనా చేసేయచ్చు చిన్నపిల్లల మధ్య. సండే స్కూలే కదా, ఎవరు చెప్తేమే. నో. పేతురుతో, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను, అయితే గొర్రె పిల్లల్ని మేప. నువ్వు గొర్రె పిల్లలను మేపాలంటే ఏం చేసి ఉండాలి? ప్రేమించగలిగి ఉండాలి. ప్రభువును కానీ దేన్నైనా కానీ నీలో ప్రేమ అనే ఒక లక్షణం ఉండాలి. అందుకనే పిల్లల పరిచర్యను ఆయన ఎవరికి అప్పగిస్తాడంటే, ప్రేమించే వారికే అప్పగిస్తాడు. ప్రేమను కలిగి ఉన్న వారికే ఆయన పిల్లల పరిచర్యను అప్పగిస్తాడు. ఆయన అందరికీ పిల్లల పరిచర్యను ఇవ్వడు. అందుకనే ఈ పిల్లల పనిని, పిల్లలను భక్తిలో పెంచే బాధ్యతను ఆయన ఇద్దరికి అప్పగించాడు. ప్రేమ కలిగిన ఇద్దరికి అప్పగించాడు. ఆ ప్రేమ కలిగిన ఇద్దరిలో ఒకరెవరో తెలుసా? దయచేసి రండి.
కీర్తనల గ్రంథంలో దావీదు ఒక మాట చెప్తాడు. 116వ కీర్తన చూడండి. కీర్తనల గ్రంథం 116వ కీర్తన 116వ కీర్తన 6వ వచనాన్ని చూస్తారా? లేకపోతే 16వ వచనం, 116వ కీర్తన 16వ వచనం. నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను. ఎవరితో చెప్తున్నాడు ఆ మాట? వినాలి అమ్మా, ఇటువైపు చూడాలి. ఎవరితో చెప్తున్నాడు దావీదు ఈ మాట? అక్కడున్న వచనం చూడండి, బైబిల్ చూడండి, జాగ్రత్తగా వినండి. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? దేవునితో చెప్తున్నాడు. ఏమని? యెహోవా నేను నీ సేవకురాలి కుమారుడను. ఎవరితో? ఇప్పుడు ఈ మాట, ఇలాంటి పదాలు ఎక్కడ ఉపయోగిస్తాను చెప్పండి? వినాలి దయచేసి, ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. దయచేసి వినండి. ఉదాహరణకి ఈ మాట మనం ఎవరితో చెప్తాం చెప్పండి? ఇప్పుడు పలాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు నా కూతురే ఉంది, ఇప్పుడు మీ ఇళ్ళ దగ్గరకు వచ్చింది, ఆ పాప ఎవరో మీకు తెలియదు, వచ్చి ఇప్పుడు నేను ఎవరో తెలుసా? నేను ఎబినేజర్ అన్న కూతుర్ని, నేను ఎబినేజర్ సార్ కూతుర్ని అని అందనుకోండి, మీ రెస్పాన్స్ ఎట్లుంటుంది? కొంచెం తేడా ఉంటుంది. ఎబినేజర్ అన్న కూతురా, ఎబినేజర్ బ్రదర్ కూతురా, ఓకే రైట్, ట్రీట్మెంట్ మారుతుంది. ఈయన ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? జనరల్గా యెహోవా నీ సేవకుని అంటే సరిపోయింది. అది ఆయన ఏమన్నాడు? నీ సేవకురాలి కుమారుణ్ణి అని అన్నాడు. అంటే తనను గూర్చి తాను పరిచయం చేసుకుంటున్నప్పుడు తన తల్లిని ఏమని పోల్చి మాట్లాడాడు? సేవకురాలి కుమారుణ్ణి అన్నాడు. దేవా నేను నీ సేవకురాలి కుమారుణ్ణి అన్నాడు. ఒక్కసారే కాదు, ఇంకొకసారి కూడా అన్నాడు ఆయన. చూడండి ఒకసారి 86వ కీర్తన 16వ చరణం కూడా చూడండి. కీర్తనల గ్రంథం 86వ కీర్తన 16వ చరణం. నన్ను కరుణించుము, అనుగ్రహింపుము, నీ సేవకురాలి కుమారుని రక్షింపుము అన్నాడు. నీ సేవకురాలి ఈ కుమారుని రక్షించమని దావీదు చేసిన ప్రార్థనది. నాయనా మా అమ్మను బట్టైనా నా పట్ల కనికరం చూపు, ఆమె నీ సేవకురాలు. ఇప్పుడు చెప్పండి, దావీదుకు భక్తి లభించింది అంటే దానికి కారణం ఎవరు? దావీదు సేవకుణ్ణి అంటున్నాడంటే ముందు తల్లి ఏమైంది? సేవకురాలయ్యింది. ఇప్పుడు దావీదుకు భక్తి అబ్బింది అంటే ఎవరి నుంచి అబ్బింటది? తల్లి నుండి. ఇప్పుడు చెప్పండి, పిల్లలను మేపటానికి, పిల్లలకు ఆత్మీయతను నేర్పించటానికి, పిల్లలకు రక్షణను ప్రకటించటానికి ప్రేమ కలిగిన వారికి ఆయన పరిచర్య అప్పగిస్తాడు. నాకు తెలిసి తల్లికి మించి పిల్లల్ని ప్రేమించే వాళ్ళు మరెవరు ఉండరు. అందుకనే అమ్మా తల్లులరా, మీకోసమే చెప్తున్నది మాట, తల్లులరా వినండి. పిల్లలకు భక్తిని నేర్పించటానికి ఆయన కుటుంబాలకే ఇచ్చాడు, తల్లులకే ఇచ్చాడు. దావీదుకు బాల్యములోనే భక్తిని నేర్పింది ఆమె, ఆ సేవకురాలు. ఆమె పేరు రాయబడలేదు బైబిల్లో, కానీ మాటికి దావీదు ఒక మాట అంటాడు, నీ సేవకుని కుమారుణ్ణి అనలేదు. చూసారా మీరు? యెషయి కుమారుణ్ణి, నీ సేవకుని కుమారుణ్ణి అనలేదు. బదులుగా ఏమన్నాడు? నీ సేవకురాలి కుమారుణ్ణి. నేను ఆమె కొడుకును ప్రభువా, నువ్వు ఆమెను బట్టైనా నన్ను రక్షించవా? నీ సేవకురాలి కుమారుణ్ణి రక్షించవా? నీ సేవకురాలి కుమారుణ్ణి రక్షించవా అని తన తల్లిని ప్రార్థించడానికి ముందు తన తల్లిని ముందుగా పెట్టాడు. రికమెండేషన్ వాడాడు, మా అమ్మను చూసైనా నా పట్ల కనికరం చూపించు ప్రభువా. అంటే వాళ్ళమ్మ ప్రభుతో ఎంత మంచి సంబంధాన్ని కలిగి ఉండాలి. ఎంత మంచి సంబంధాన్ని కలిగిందో తెలుసా? ఆ తల్లి ఎంత గొప్పదో తెలుసా? రండి ఇంకొక వచనం చదివితే మనకు అర్థమవుతుంది. 22వ కీర్తన 9వ చరణం చూడండి. 22వ కీర్తన 9వ చరణం. కీర్తనల గ్రంథం 22:9 చదువుతారా? తీసిన వాడవు నీవే కదా. ప్లీజ్ ఆ మాటలు చూడండి. నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. చాలు. ఎప్పుడు దావీదుకు దేవుని మీద నమ్మిక ఎప్పుడు కలిగింది? వెనుకున్న వాళ్ళు చెప్పండి అమ్మా. దావీదుకు నమ్మకం దేవుని మీద ఎప్పుడు కలిగింది? మీరేమా చెప్పండి.
ఎప్పుడు కలిగింది? నవ్వటం కాదు, నేను ఇందాక చదివిన, అందుకని బైబిల్ చూడండి. దావీదుకు నమ్మకం దేవుని మీద ఎప్పుడు కలిగింది? స్తన్యపానము చేయిచుండగా. నేను నమ్మాలనిపిల్ల నాకు మొదట. పాలు తాగే పిల్లోనికి దేవుని మీద నమ్మకం ఎట్లా కలుగుతుంది? అంటే నమ్మకం ఎవరు పుట్టించుంటారు? తల్లి. పాలు తాగే పిల్లోనికి భక్తి నేర్పింది, మాట్లాడే పిల్లలకు భక్తి నేర్పలేకపోతున్నాం మనం. పాలు తాగే పిల్లానికి స్తన్యపానము చేయిచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. ఆ తల్లి పాలు తాగే దశ నుండి దావీదుకు భక్తిని నేర్పుతూ వచ్చింది. దావీదు ఊరికే భక్తుడు కాలా, దావీదు ఊరికే దేవుని ఇష్టానుసారుడు కాలా. ఆ తల్లి భక్తి. అమ్మా తల్లి, విశ్వాసురాలైన తల్లి, నేను మీతోనే మాట్లాడుతున్నాను. మీ పిల్లలకు ఏమైనా భక్తిని నేర్పుతున్నారా? తల్లులారా, పైన కింద కూర్చున్న తల్లులారా, మీ పిల్లలకు భక్తిని ఏమైనా నేర్పించగలుగుతున్నారా, అందించగలుగుతున్నారా? లేదులే సార్, వాళ్ళే వచ్చే కొద్దీ వినే కొద్దీ వాళ్ళే నేర్చుకుంటారు, మనం చెప్పాలా? లేదులే సార్, చిన్నపిల్లలకి ఏమర్థమవుతుంది, వాళ్ళే నేర్చుకుంటారు, మీరు చెప్పండి, సండే స్కూల్ పంపిస్తాం. తల్లికి అప్పగించాడు ఆయన, తల్లిదండ్రులకు ఇద్దరికి చెప్పాడు బోధలో వారిని పెంచమని. మాత్రమే కాదు, దావీదు ఇంకొక మాట అంటాడు. 71వ కీర్తన చూడండి, 71వ కీర్తన, 71వ కీర్తన, కీర్తనల గ్రంథం 71వ కీర్తన 17వ చరణం చూడండి. 17వ చరణం, దేవా బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి అని అన్నాడు. ఎవరు చెప్పింటారు బాల్యము నుండి? తల్లే. నేను నీ సేవకురాలి కుమారుణ్ణి ప్రభువా. ఆ తల్లి ఎవరో కానీ దావీదు తల్లి. దావీదును ఒక అసమానమైన భక్తిపరునిగా చేసింది ఆమె. వయసు వచ్చిన తర్వాత దావీదుని గురించి దేవుడు అన్నమాట, నా హృదయానుసారుడు నేను ఇతన్ని కోరుకున్నాడు. 13 ఏండ్లు 14 ఏండ్ల ప్రాయానికే దావీదు నా హృదయానుసారుడు అనే సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు. దేవుని కొరకై అంత రోషం ఎక్కడిది? గొల్యాతు దగ్గర జీవము గల దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అని ఆ యవనస్తునికి రోషం ఎవరు పుట్టించారు చెప్పండి? తల్లి. తల్లులారా, కొంచెం ఆలోచన చేయండి. పిల్లలే ప్రమాదంలో ఉన్నారు, మీకు తెలియదు. పిల్లలే అత్యంత పెద్ద ప్రమాదంలో ఉన్నారు. 8 ఏండ్లప్పుడు 7 ఏండ్లప్పుడు సండే స్కూల్ టీచర్స్కు భయపడే టైంలో పిల్లలు ఒకలా ఉన్నారు, మన చర్చి పిల్లలు. ఇప్పుడు వాళ్ళు సండే స్కూల్ దాటి వెళ్ళారు, కళ్ళ ముందు కనబడతారు. చిన్న పిల్లలు దగ్గరకు వచ్చి ప్రేమతో మాట్లాడి వందనాలు చెప్పిన పిల్లలు, నన్ను చూసి భయపడిన పిల్లలు, ఇప్పుడు వారు రొమ్మిరుచుకొని ఇట్లా పోతూ ఉంటారు, అంతే, వందనాలు కూడా చెప్పరు. తాగుతారు, తిరుగుతారు, వ్యసనాలకు అలవాటు పడ్డారు. సండే స్కూల్ పిల్లలు. సండే స్కూల్ ఒక్కటే కాదు పిల్లల పరిచర్య, తల్లులుగా మీ బాధ్యత అది. పాలు తాగేటప్పటి నుండే వాళ్ళకు భక్తిని నేర్పచ్చు అని బైబిల్ నిరూపిస్తుంది. సాక్ష్యాధారాలతో సహా మాట్లాడుతున్నాం. బాల్యములోనే పాలు తాగేటప్పుడే పిల్లలకు భక్తిని నేర్పించవచ్చు. దానికి దావీదే ఉదాహరణ. స్తన్యపానము చేయిచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించేతివి, బాల్యము నుండి నీవు నాకు బోధించచ్చు వచ్చేతివి. పాలు తాగే పిల్లలకు భక్తిని నేర్పండమ్మా. వయసు వచ్చిన పిల్లలకు కూడా భక్తిని నేర్పండమ్మా. ప్రమాదం వారికే, ప్రమాదం వారికే. మీరు అనుకుంటున్నారు ప్రమాదం వారికే. నేను ముందు వచనాల్లో ఆ విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఆయన ఆ గొర్రె పిల్లలను మేపే పరిచర్య ఎవరికి ఇచ్చాడు? ఆయన ప్రేమించే వారికే ఇచ్చాడు. అందుకని ఏమన్నాడు? నీవు నన్ను ప్రేమించుతున్నావా? ప్రేమిస్తున్నాను, అయితే గొర్రె పిల్లలను మేపు. ప్రేమ గనుక లేకపోతే పిల్లల పరిచర్య చేయటానికి అర్హత కోల్పోతారు, అంతే. కాఠిన్యం, బెత్తం పిల్లల పరిచర్యలో పనికిరాదు. ప్రేమ కలిగి ఉంటేనే పిల్లల పరిచర్యకు అర్హులు. ఇదే పరిచర్య ఆయన మరలా ఎవరికి అప్పగించాడు? సండే స్కూల్ మినిస్ట్రీలో అప్పగించాడు. చూద్దాం, చూడండి. ఆ మాట కూడా నేను త్వరగా
జ్ఞాపకం చేస్తాను. 21వ అధ్యాయం 15వ వచనాన్ని మరలా చదువుదాం. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం. వారు భోజనము చేసిన తర్వాత సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావు అని అడుగుగా, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుతున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. వినండి, చిన్న పిల్లల పరిచర్య ఆయన పేతురుకు కూడా చెప్పాడు. గొర్రె పిల్లల్ని మేపే పని మీది. ఇట్ ఈస్ చర్చ్ రెస్పాన్సిబిలిటీ. ఇది సంఘము యొక్క బాధ్యత కూడా. పేతురు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. సంఘానికి అపోస్తుల కార్యములలో నాయకుడు కాబోతున్నది ఎవరు? పేతురే. 2వ అధ్యాయం అపోస్తుల కార్యాల గ్రంథాల్లో ఆదిమ సంఘములో ప్రముఖమైనటువంటి నాయకుడు పేతురే. ఆ పేతురుతో చెప్పాడు, ఈ గొర్రె పిల్లల్ని మేపు అని. పిల్లరా వినండి, సేవకునిగా నా బాధ్యత కూడా, పెద్దలుగా వారి బాధ్యత, పరిచారకులుగా మీ బాధ్యత, విశ్వాసులుగా మీ అందరి బాధ్యత. స్థానిక సంఘములో పిల్లల పరిచర్య ఆయన సంఘానికి కూడా అప్పగించాడు. అయితే బట్ వన్ కండిషన్, అదేంటంటే మనము ఆయనను వ్యక్తిగతంగా ప్రేమించగలిగితేనే. ఒక మాట అడుగుతాను, చెప్పండి. నేను కూడా సండే స్కూల్ టీచర్గా పనిచేశాను. ఇక్కడ చాలామంది పనిచేసిన వాళ్ళు ఉన్నారు. స్ట్రైట్ క్వశ్చన్. సండే స్కూల్ మినిస్ట్రీ చేయాలని ఆశ కలిగిన వారు కూడా కొంతమంది ఉంటారు. నేను అందరికీ ఒకే ప్రశ్న, నాకు మీకు మనందరికీ. ప్రభు ఒకే ఒక మాట అడుగుతాడు, మీరు నన్ను ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తున్నాం, అయితే చేయండి. దేవునిని ఇసుమంతా ప్రేమించకుండా నీవు పిల్లల కోసం ఏం పని చేస్తావు? దేవునిని ప్రేమించకుండా దేవుని పని చేయటానికి ఎవ్వరికీ అర్హత లేదు. ప్రభువు పట్ల మీకు ప్రేమే లేదు, పరిచర్య ఎలా చేస్తాం? గొర్రెలను ఖాయమనే మాట కూడా అక్కడ కూడా అన్నాడు ఆయన. గొర్రెలను ఖాయమనే ముందు ఏమడిగాడు ఆయన అంటే, సంఘంలో పరిచర్య, ఆ విశ్వాసులను నువ్వు మేపాలంటే, వారికి నీ వాక్యాన్ని బోధించాలంటే ముందు ఏం చేసి ఉండాలి? వారు ప్రభువును ప్రేమించి ఉండాలి. దేవునిని ప్రేమించకుండా నేను ఇక్కడ బోధించడానికి అర్హుని కాదు. దేవునిని ప్రేమించకుండా మీరు పిల్లల మధ్య పని చేయటానికి యోగ్యులు కాదు. దేవుని పట్ల మీకు ఇసుమంత అయిన ప్రేమ లేకుండా మీరు ఒక పరిచర్య చేయాలని ఆశించటం న్యాయం కాదు. దేవునిని ప్రేమిస్తేనే దేవుని పని చేయటానికి మనం అర్హత సంపాదించిన వాళ్ళం అవుతాం. ఈవెన్ పిల్లల మధ్య పరిచర్య అయినా తప్పనిసరిగా మీరు ఆయనను ప్రేమించగలిగి ఉండాలి. నేను దీన్ని ఇంకొంచెం మార్చుకొని చెప్తున్నాను. ఆయనను ప్రేమించడం మాత్రమే కాదు, అసలు ప్రేమ అనే లక్షణాన్ని కలిగి ఉండాలి. ప్రేమ అనే లక్షణాన్ని కలిగి ఉండాలి. ఆ లక్షణము లేకుండా ప్రభు కొరకు ఏ పని, ఏ పరిచర్య చేయటానికి మీకు అర్హత లేదు. రైట్? నేనైనా మీకైనా, ఈ వర్తమానం అందరికీ కూడా ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకోండి. ఒకటి, ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి పిల్లల పరిచర్య ప్రాముఖ్యమైంది. రెండవది చూద్దాం, చూడండి. రెండవ కారణం ఎందుకు పిల్లల పరిచర్య ఇంత ముఖ్యమైంది అంటే దానికి రెండవ కారణాన్ని చూద్దాం. లూకాసు సువార్త 9వ అధ్యాయం. లూకాసు సువార్త 9వ అధ్యాయం 31 నుండి 39 వచనాలు ఒకసారి ఆలోచించేద్దాం. లూకాసు సువార్త 9వ అధ్యాయం 31 నుండి 39 వచనాలు చదువుదాం. 31 నుండి 39. నేను అన్ని వచనాలు చదవలేం, కానీ కొన్ని వచనాలు నేను జస్ట్ అట్లా చదువుతున్నాను. లూకాసు సువార్త 9వ అధ్యాయం 37 చూద్దాం, లేకపోతే 37 నుండి చదువుదాం. 31 వద్దులండి. మరునాడు వారు కొండ దిగి వచ్చుచుండగా బహు జనసమూహము ఆయనకు ఎదురుగా వచ్చెను. ఇదిగో ఆ జనసమూహంలో ఒకడు, బోధకుడా, నా కుమారుని కటాక్షించుమని నిన్ను వేడుకొనుచున్నాను. వాడు నాకొక్కడే కుమారుడు. ఇదిగో ఒక దయ్యము వాని పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును, నురుగు కారునట్లు అది వానిని విలవిలలాడించుచు గాయపరచుచు వానిని వదలకుండును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను వేడుకొంటిని, కానీ వారి చేత
కాలేదని మొర్రపెట్టుకున్నాను. అపవాది చెరపట్టింది ఎవరిని? తండ్రినా కుమారుణ్ణే? కుమారుణ్ణి. ప్రభువు ప్రేమిస్తున్నాడు కాబట్టి పిల్లల పరిచర్య ప్రాముఖ్యమైంది. రెండవది, ప్రభు అప్పగించాడు కాబట్టి పిల్లల పరిచర్య ప్రాముఖ్యమైంది. మొదటిది. రెండవది, అపవాది పిల్లల మీద దాడి చేస్తున్నాడు కాబట్టి పిల్లల పరిచర్య ప్రాముఖ్యమైంది. పిల్లలకు కూడా ప్రమాదం ఉంది. అపవాది దాడి పిల్లల మీద కూడా జరుగుతుంది. నేను చాలా ఉదాహరణలు చెప్పగలను బైబిల్లో. సురేఫనికయ స్త్రీ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి దయ్యం పట్టిందని ఎవరిని గురించి చెప్పింది? నా కుమార్తె, చిన్న పాప. అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయంలో పూతోను అను దయ్యం పట్టిన చిన్నది. ఇప్పుడు చెప్పండి, అపవాది చెరపట్టిన వారెవరు? చిన్నపిల్లలే. మనం చాలాసార్లు ఏమంటాం, శత్రువు దాడి పెద్దల మీద జరుగుతుంది అని. శత్రువు దాడి చిన్న పిల్లల మీద కూడా జరుగుతుంది. శత్రువు దాడి చిన్న పిల్లల మీద కూడా జరుగుతుంది. మీరు అనుకుంటున్నారు మా పిల్లలకు ఏ ప్రమాదం లేదని. అయ్యా జాగ్రత్తగా వినండి. శత్రువు మన పిల్లల మీద కూడా దాడి చేస్తున్నాడు. శత్రువు కనుదృష్టి మన పిల్లల మీద కూడా ఉంది. అందుకు పిల్లల పరిచర్య ప్రాముఖ్యమైంది. వారిని కాపాడుకునే బాధ్యత మనది. వారిని సంరక్షించుకునే బాధ్యత మనది. వారిని శత్రువు చేతికి చిక్కకుండా గట్టిగా పట్టుకునే బాధ్యత మనది. ఒక తండ్రి నిస్సహాయుడుగా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి అడిగాడు, ప్రభువా నీ శిష్యుల్ని వేడుకొంటిని కానీ వారి చేత కాలేదు అన్నాడు. ఎన్ని రోజుల నుంచో తెలియదు. ఒక మాట చెప్పమంటారా? ఆ తండ్రి ఆ కుమారునికి అపవిత్రాత్మ పట్టినంత కాలం సంతోషంగా ఉండింటాడా? ఉండింటాడు. నేను ఇంకొక మాట అడుగుతాను, చెప్పండి. మన గృహాలలో ఆనందం ఎవరి మీద ఆధారపడింది? పిల్లల మీద. పిల్లలు బాగున్నారంటే కుటుంబాలు ఎట్లా ఉంటాయి? చాలా ఆనందంగా ఉంటాయి. చాలామంది పిల్లలకు తెలియదు విషయాలు. కుటుంబంలో పిల్లలు బాగున్నారంటే కుటుంబాలు ఆనందంగా ఉంటాయి. పిల్లలు బాగులేకపోతే కుటుంబాలలో ఆనందం ఉండదు. ఇప్పుడు చెప్పండి, భార్య భర్త భక్తిని పాడు చేయాలంటే, ఒక కుటుంబాన్ని గలిబిలి చేయాలంటే సాతాను ఎవరి మీద దాడి చేస్తాడు? పిల్లల మీదే దాడి చేస్తాడు. నా పిల్లల మీద దాడి చేస్తే చాలు, నా ఆనందం పోతుంది. కొన్నిసార్లు నా భక్తి కూడా దూరం అయిపోతుంది. కొన్నిసార్లు నా ప్రార్థన కూడా తగ్గిపోతుంది. కొన్నిసార్లు దేవుని మీద కూడా సందేహాలు పెరుగుతాయి. కారణం ఏంటి? పిల్లల మీద జరుగుతున్న దాడి. వినండి, నమ్మండి, అపవాది పిల్లల్ని చెరబడుతున్నాడు. బాల్యములోనే దుర్వ్యసనాలకు లోనవుతున్నారు. చిన్న వయసులోనే చెడ్డ అలవాట్లకు లోనవుతున్నారు పిల్లలు. నాతో ఒక తమ్ముడు చెప్పాడు, ఒక్కసారి సాయంత్రం నువ్వు బయటికి రానా వివర్స్ కాలనీ గ్రౌండ్కి, ఒక్కసారి వివర్స్ కాలనీ గ్రౌండ్కి రా. 8వ తరగతి పిల్లలు, 8th క్లాస్ పిల్లలు, వాళ్ళ చేతుల్లో బీర్ బాటిల్స్, సిగరెట్స్ ఉంటాయి. 8th క్లాస్, వాళ్ళ వయసు ఎంత ఉంటుంది? ఒక్కసారి బయటకు వచ్చి చూడు. 8th క్లాస్కే వ్యసనాలకు బానిసలు అవుతున్నారు. 9వ తరగతికే పాపంలో పడిపోతున్నారు, శీలాన్ని కోల్పోతున్నారు. చెడుతనం అన్నది యవ్వన ప్రాయములో కాదు, బాల్యము నుండే పిల్లలకు అపవాది అపవిత్రతను, అలవాట్లను, వ్యసనాలను అలవాటు చేస్తున్నాడు. ప్రియులరా జాగ్రత్త, అపవాది పిల్లల మీద దాడి చేస్తున్నాడు. ఆ తండ్రి వేడుకున్నాడు, బ్రతిమలాడాడు, నా తండ్రి నా కుమారుణ్ణి ఎలాగైనా రక్షించు ప్రభు అని. ఎక్కడ దాడి చేశాడు చూడండి ఒకసారి. మార్కు సువార్తకు రండి, 9వ అధ్యాయం. ఇదే సందర్భమే. మార్కు సువార్త 9వ అధ్యాయం 25వ వచనం చూడండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 25వ వచనం. యేసు చూచి, ఆ మూగవైన చెవిటి దయ్యమా, వానిని వదిలిపోము, ఇక వానిలో ప్రవేశింపవద్దని
నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ పవిత్రాత్మను గద్దించను. ఏ దయ్యం ఇది? మూగవైన చెవిటి దయ్యమా? ఇప్పుడు చెప్పండి, మూగవైన చెవిటి దయ్యం అంటే చెవులు వినపడవు, నోరు మాట్లాడలేదు. ఇప్పుడు ఆ చిన్న కుమారుడు కొన్ని రోజులుగా ఏ పరిస్థితిలో ఉండింటాడు చెప్పండి? ఏమై ఉంటాడు? ఆ చిన్న కుమారుడికి ఏమేం పని చేసిండవు? చెవులు పనిచేయవు, నోరు పనిచేయదు. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి పిల్లలకి? చెవులు పనిచేయ వారికి నువ్వెన్నైనా చెప్పు, నీ మాటలు చెవిని పడవు. లేఖనం వారి చెవులకు చేరకుండా అడ్డగిస్తున్నాడు. సత్యాన్ని పిల్లలు గ్రహించకుండా, సత్యాన్ని వినకుండా, సద్బోధన వినకుండా, తల్లిదండ్రుల మాటలు వినకుండా పిల్లల చెవులను అపవాదే మూసేస్తున్నాడు. ఇది జరుగుతున్న వాస్తవం. వారు అపవాది చెరలో ఉన్నారు. మీరు అనుకుంటున్నారు ఏం కాదు నడుస్తుందని. పిల్లల చెవులు నేడు పనిచేయట్లా. మీరు ఎన్నైనా చెప్పండి, వాళ్ళ ఇప్పుడు నీ ఎదురుగా అట్లా ఉంటారు, పక్కెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మామూలే. లేఖనం పనిచేయట్లా, సత్యాన్ని వినలేకపోతున్నారు, గ్రహించలేకపోతున్నారు. మాత్రమే కాదు, నోరు కూడా. ఎట్లాంటి మాటలు మాట్లాడతారు పిల్లలు? వాళ్ళ మాటలు ఎంత భయంకరంగా ఉంటాయి. కొందరు మాట్లాడరు, కొందరు మాట్లాడితే అతి ఘోరం, అతి దారుణం. ఎంతమంది పిల్లల మాటలు తల్లిదండ్రుల హృదయాలను కోస్తున్నాయి. ఎందరు తల్లిదండ్రుల హృదయాలను బద్దలు చేస్తున్నాయి పిల్లల మాటలు. అపవాది చెరలో ఉన్నారు ప్రియులరా. అపవాది వారిని చెరపట్టాడు. మనకంటే ఎక్కువ పెద్ద ప్రమాదంలో వాళ్ళు ఉన్నారు. కుటుంబాలను విచ్ఛిన్నం చేయటానికి వాళ్ళ జీవితాలపై దాడి చేస్తే చాలు, వాళ్ళ బ్రతుకులు పాడైపోతే చాలు. కుటుంబాలు పాడైపోతాయి, మరొక తరము లేకుండా పోతుంది. న్యాయాధిపతుల గ్రంథం ఒకసారి చదువుకొని వద్దాం రండి. న్యాయాధిపతుల గ్రంథం చాలాసార్లు చదివిన వచనమే, అయినా కూడా మనం ఒకసారి చదువుకొని వద్దాం. 2వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనాన్ని చూడండి. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరమొకటి పుట్టగా ఇశ్రాయేలు పిల్లలందరినీ చెరపట్టాడు శత్రువు. ధర్మశాస్త్రము తెలియని మరొక తరం పుట్టింది. నాకు ఇలా అనిపించింది, యెహోషువ కాలములో ఉన్నటువంటి చాలామంది భక్తిపరులైన తల్లిదండ్రులు, దయచేసి వినండి. యెహోషువ కాలములో ఉన్న చాలామంది భక్తిపరులైన తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల భక్తిని పట్టించుకోలేదు కాబోలు. కాబట్టే భక్తిహీనమైన తరం ఒకటి పుట్టుకొచ్చింది. మందిరానికి రాకపోయిన పిల్లలు పరలా, మందిరములో పిల్లలు సరిగా ప్రవర్తించకపోయినా పర్వాలా, చదువుకోకపోయినా పర్వాలా, ప్రార్థన చేయకపోయినా పర్వాలా, సండే స్కూల్ వెళ్ళకపోయినా పర్వాలా, పిల్లల భక్తిని పూర్తిగా నిర్లక్ష్యం చేశాం. ఎవరు? భక్తి కలిగిన తల్లిదండ్రులు. యెహోషువ కాలములో ఉన్న భక్తి కలిగిన తల్లిదండ్రులు పిల్లలకు భక్తి నేర్పించే విషయంలో ఓడిపోయారు. కాబట్టి భక్తిహీనమైన తరం ఒకటి పుట్టుకొచ్చింది. శత్రువు ఒక తరాన్నే తన చేతిలో పట్టేసుకున్నాడు. పాడైపోయాయి. చిన్న పిల్లలైన తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు. మీ చెవులలో నా మాటలు పడుతున్నాయి లేదో నాకు తెలియదు. నేను మిమ్మల్ని చూస్తున్నాను. పిల్లలకు ఇప్పటి నుండి మీరు భక్తిని నేర్పకపోతే భవిష్యత్తులో మీరు కన్నీళ్లు కారుస్తారు. ఇది వాస్తవం. ఆ రోజు మీ బాధ ఎవరికి చెప్పుకున్నా తీరదు. ఇప్పుడు మీరు చాలా నిర్లక్ష్యం వహిస్తారు. పిల్లలకు ఇప్పుడేం భక్తులేనా, ఈ చిన్న పిల్లలకి ఏం నేర్పిస్తావు, ఈ చిన్న పిల్లలకి ఏం అలవాటు చేస్తావు, ఈ చిన్న పిల్లలకి ఏం నేర్పిస్తాం, వీళ్ళకేం చెప్తాం, ఊరికే ఇట్లా చెప్తారు, చెప్పుకోవడానికి బాగుంటాయి. ఈరోజు మీ చెవులలోకి మాటలు వెళ్ళట్లేదు, రేపటి దినాన తప్పకుండా అంగలర్చేది కాదు.
చాలామంది నాకు తెలిసిన ఒక బ్రదర్తో నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు కాదన్నా, నువ్వు చిన్నప్పుడు కొట్టిండాల్సింటే అన్నా. నేను కొట్టలేదు చిన్నప్పుడు కొట్టకుండా వాడు దారి తప్పిన తర్వాత ఇప్పుడు చేయి చేసుకుంటే ఏం ప్రయోజనం? మన దగ్గర ఒక అన్న ఉండిపోయాడు, మీకు గుర్తుందో లేదో. కొడుకు అవతలకి పరిగెడుతుంటే చాలా సంతోషించేవాడు. ఏనా మురిసిపోతున్నావు అన్నా నేను ఒకసారి. ఇప్పుడు మురిసిపోతున్నాను సోదరా, వీడు పెద్దగైనాక నన్ను ముంచుతాడు సోదరా, వీడు ఇట్లా అన్నాడు. ఇప్పుడు మురిసిపోతున్నాను సోదరా, పెద్ద అయినాక వీడు ముంచుతాడు నన్ను. ఎప్పుడో చెప్పాడు ఆయన, ఈరోజు మనం మురిసిపోతున్నాం, రేపొద్దున ముంచుతాడు నన్ను అన్నాడు. ఆ రోజే అన్నాడు. కానీ ముంచడం లేదో నాకు తెలియదు, ఇప్పుడు ఎట్లా ఉన్నారో నాకు తెలియదు. గతంలో మన దగ్గర ఉండిపోయిన వ్యక్తే. జ్ఞాపకం పెట్టుకోండి, పిల్లలను అపవాది చెరపడుతున్నాడు. వాళ్ళకు భక్తిహీనతను నేర్పిస్తాడు, వాళ్ళకు పాపాన్ని అలవాటు చేస్తాడు. నీ సమాధానానికి, నీ ఇంట్లో ఆనందానికి, భార్యాభర్తల మధ్య సంతోషానికి, కుటుంబాల మధ్య నెమ్మదికి, పిల్లలను ఆసరాగా చేసుకొని, పిల్లలను ఆధారంగా చేసుకొని, వీటన్నిటికీ కుటుంబాల నుండి సమాధానాన్ని, నెమ్మదిని అపవాది దూరం చేస్తాడు. తల్లిదండ్రులారా, చిన్న పిల్లలు కలిగిన తల్లిదండ్రులారా, మీరే ఇప్పుడే జాగ్రత్త పడండి. పిల్లలు అపవాది చేతిలో చిక్కకముందే, వారిని చెరపట్టకముందే, తర్వాత ఈ తండ్రి ఏడ్చినట్టు ఏడవాల్సి వస్తుంది. ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పాలి. వారి వల్ల నీ శిష్యుల్ని వేడుకున్నాను, వారి చేత కాలేదన్నాడు. శిష్యుల వల్ల కాదా. ప్రభు వచ్చి ఆ చిన్న పిల్లాడికి పట్టిన దయాన్ని వెళ్ళగొట్టి తండ్రికి అప్పగించి పంపించాడు. శిష్యులు ఒక మాట అడిగారు, ఏమని? మేము ఎందుకు చేయలేకపోయాం ప్రభు అని. ప్రభు ఏమన్నాడు చూడండి, ఆ మాట చదువుదాం. మార్కు సువార్త 9వ అధ్యాయం. మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం చూడండి. అందుకు ఆయన ప్రార్థన వలననే, కింద ఏమనుంది ప్రాచీన ప్రతులలో, ఉపవాసము వలననే అని కూర్చబడి ఉన్నది. నేను ఇలా చెప్తాను, రెండు కలిపి. ప్రార్థన ఉపవాసము వలననే ఇలాంటిది వదిలిపోవుట. మీ పిల్లలు బాగుపడాలి అంటే జరగాల్సిన పని ఏంటి? ప్రార్థన, ఉపవాసం, అంతే. అపవాది చేతిలో నుండి పిల్లల్ని తప్పించాలి అంటే ప్రార్థన, ఉపవాసం. ఇప్పుడు ఒక్క మాట వినండి. అది ప్రేమించే వారి పరిచర్య అన్నాను ఇందాక నేను కదా. ఇప్పుడు ఇది ఏ పరిచర్య చెప్పండి? శిష్యుల చేత కాలేదంటే, వాళ్ళు చేత కాని వారుగా మిగిలిపోయారంటే, ఇది బలవంతులు చేసే పరిచర్య, బలహీనులు చేసే పరిచర్య, పిల్లల పరిచర్య. నా ప్రశ్న అర్థం కాలేదా? శిష్యుల చేత కాలేదు దయ్యాన్ని వెలగొట్టడానికి అంటే, వాళ్ళు చేత కాని వారుగా మిగిలిపోయారు. పిల్లలను చెరపట్టిన అపవాది చేతి నుండి పిల్లలను విడిపించాలి అంటే ఎవరు కావాలి? బలవంతులు కావాలా, బలహీనులు కావాలా? వీళ్ళు చేత కాలేదంటే ఏమి? వాళ్ళు బలహీనులని అర్థం. ఇప్పుడు చెప్పండి, పిల్లల మధ్య పరిచర్య ఎవరైనా చేయొచ్చు అనే దాన్ని మీరు అంగీకరిస్తారా? నేను నో అంటాను. ఎందుకంటే ఇది బలవంతులు చేసే పరిచర్య. శిష్యులే చేతకాని వారుగా నిలబడ్డారు. ఏం లేదు, 4 మాటలు చెప్పి పిల్లలకి ఏదో ఒక స్టోరీ చెప్పి, ఈ ఈజీనెస్, అందుకనే సండే స్కూల్ టీచర్స్ ఉండమని చెప్పాను నేను. ఈ వేడుకలు తర్వాత విషయాలు, ఏదో 4 స్టోరీ, ఒక స్టోరీ చెప్పి ఒక కంఠవాక్యం నేర్పిస్తుంది. దయచేసి ఆ ఉద్దేశంతో అయితే మీరు పరిచర్య అనుకోండి. ప్రార్థన ఉండాలి, ఉపవాసం ఉండాలి. ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి పిల్లలకు బోధించాలి. మీకు ఈ అలవాటు లేకపోతే ప్లీజ్ స్టాప్ యువర్ మినిస్ట్రీ. మీ పరిచర్య మీరు మానేయండి. యోగ్యులు ఎవరైనా వచ్చి, అర్హులైన వారు ఎవరైనా వచ్చి ఆ పరిచర్య చేస్తారు. పిల్లలు అపవాది చేతిలో నుండి విడిపించబడాలంటే ప్రార్థన, ఉపవాసం, విశ్వాసం కలిగిన బలవంతులైన భక్తిపరులైన టీచర్లు కావాలి. అప్పుడే పిల్లల పరిచర్య ఫలిస్తుంది. అప్పుడే పిల్లలు రక్షించబడతారు. పిల్లలు భక్తిహీన ప్రపంచం నుండి తప్పించబడతారు. లేకపోతే పిల్లల పరిచర్య వ్యర్థమవుతుంది. ఒక నామమాత్రంగా, తూతు మంత్రంగా జరిగిందా, సండే స్కూల్ జరిగింది అన్నట్టుంటుంది. ఇప్పుడు చెప్పండి, ఇది ఎవరి పరిచర్య? ప్రేమించేవారి పరిచర్య. రెండవది, ఇది ఎవరి పరిచర్య?
బలవంతుల పరిచర్య. ఎందుకు పిల్లల పరిచర్య ప్రాముఖ్యమైంది? ఒకటి, ఆయన వారిని ప్రేమిస్తున్నాడు కాబట్టి. రెండవది, అపవాది కూడా వారిని చెరపడుతున్నాడు కాబట్టి. మూడవది చూడండి, అదొక్క మాట చదివి నేను ప్రార్థన చేస్తాను. యోహాను సువార్త. పిల్లల పరిచర్య చిన్నది కాదు, మనము నిర్లక్ష్యం చేసినంత చిన్నది కాదు, ఇది చాలా గొప్పది అనటానికి మూడవ రుజువును మనం చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం 9వ వచనాన్ని చూడండి, లేకపోతే 5వ వచనం చదువుతున్నాను. కాబట్టి యేసు కనులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతునని ఫిలిప్పును అడిగాను. అక్కడ ఒక పెద్ద సమస్య వచ్చి పడింది, చాలా పెద్ద సమస్య వచ్చి పడింది. 5,000 మంది కంటే ఎక్కువ ఉన్నారు. వాళ్ళకు రొట్టెలు తీసుకురావాలి. ప్రభు ఒక ప్రశ్న అడిగాడు, వీళ్ళకు రొట్టెలు ఎక్కడి నుంచి కొని తెప్పించమంటావు అని అడిగాడు. వీళ్ళకు రొట్టెలు ఎక్కడి నుంచి కొని తెప్పించమంటావు? దేవుడు ప్రశ్నించాడు, ప్రభువు ఒక ప్రశ్న వేశాడు, వారి ముందు ఒక సవాల్ ఉంచాడు, ఎక్కడి నుండి కొని తెప్పించమంటావు అని. తర్వాత జవాబు వచ్చింది. ఎక్కడి నుండి తెచ్చారు వారు రొట్టెలు? చూడండి, 6వ అధ్యాయం 9వ వచనం. ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా. ఇప్పుడు చెప్పండి, 5,000 మంది ఆకలిని తీర్చటానికి దేవుని చేతిలో సాధనంగా వాడబడింది ఒక అనుభవం కలిగిన దైవ సేవకుడా, లేకపోతే ఆయన శిష్యులా, ఒక చిన్నవాడా? పిల్లలు కూడా ప్రభు చేతిలో సాధనాలు కాబట్టి పిల్లల పరిచర్య ప్రాముఖ్యమైంది. ఆయన పిల్లలను కూడా ప్రేమిస్తున్నాడు కాబట్టి పిల్లల పరిచర్య ప్రాముఖ్యమైంది. రెండవది, అపవాది వారిని చెరపడుతున్నారు, ప్రమాదంలో వారు ఉన్నారు కాబట్టి పిల్లల పరిచర్య ప్రాముఖ్యమైంది. మూడవది ఏంటి చెప్పండి? వారు దేవుని చేతిలో సాధనాలు కాబట్టి, వారు కూడా దేవుని చేతిలో సాధనాలుగా వాడబడతారు కాబట్టి పిల్లల పరిచర్య ప్రాముఖ్యమైంది. 3 ప్రశ్నలు వేశాడు ప్రభు. ఎక్కడి నుండి తెస్తారు? ప్రశ్నకు జవాబిచ్చింది ఎవరు? ఈ కుర్రాడు, ఈ చిన్న పిల్లాడు. కొన్నిసార్లు ఈ పిల్లలే మనకు జవాబులు అవుతారు. ఈ చిన్న పిల్లలే రేపటి దినాన మనకు జవాబులు అవుతారు. ఉజ్జీవం ఎక్కడి నుండి వస్తుంది అంటే, చిన్న బాలుడు ఎవరు? సమూయేలు. సమూయేలు నుండి ఉజ్జీవం ప్రారంభమైంది. ఏమో తెలియదు, నీ కొడుకే రేపొద్దున ఉజ్జీవానికి కారణం కావచ్చు, నీ కూతురు రేపొద్దున ఉజ్జీవానికి కారణం కావచ్చు. వారే రేపటి దినాన దేవుని చేతిలో బలమైన సాధనాలు కావచ్చు, ఎవరికి తెలుసు? అంద్రయ్య ఎంత గొప్పడో చూడండి. పెద్ద పెద్దోళ్ళతో పరిచయాలు పెట్టుకోలా, మనకు పేరు కలిగిన పరిచయాలు. హలో 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 వినండి వినండి, ఒకసారి నా వైపు చూడండి. మనకి పేరు వచ్చే పరిచర్య కావాలి. పరిచర్య చేస్తే మనకేం కావాలి? పేరు రావాలి. పేరు ఉంటే దానికోసం అంకిత భావంతో పనిచేస్తాం. నేను వినాలి ఒకసారి వినాలి. నాకు ఒక తమ్ముడిని అడిగాను, నువ్వు అక్కడ అంత యాక్టివ్గా పనిచేసావు కదా తమ్ముడు, ఒక చోట గుంటూరు జిల్లాలో ఒక ప్లేస్లో అబ్బాయితో మాట్లాడమంటే పిలిపించాను, మాట్లాడు. అక్కడ నువ్వు అంత యాక్టివ్గా పనిచేసావు, ఎందుకు అదే మినిస్ట్రీ అదే పరిచర్య నువ్వు ఎందుకు సంఘంలో చేయట్లేదు అని అడిగాను. స్ట్రైట్ క్వశ్చన్ అబ్బాయిని అడిగింది. లాడ్జ్లోకి వచ్చాను నా దగ్గరికి. లాడ్జ్లోకి వచ్చినప్పుడు నేను అడిగాను, అక్కడ అంత యాక్టివ్గా పనిచేస్తున్నావు, ఇక్కడ ఎందుకు నువ్వు పని చేయట్లేదు అని. రీజన్ ఏంటంటే, అక్కడ పొజిషన్ ఉంది, పాంప్లెట్లో పేరు పడుతుంది, ఏదైనా మీటింగ్ పడితే ఒక స్థానాన్ని ఇచ్చారు. సంఘ పరిచర్యను చిన్నచూపు చూసి బయట ఒక సంస్థలో పరిచర్యకు అగ్రభాగాన్ని, సింహపీఠాన్ని ఇచ్చేశాడు, ఉన్నతమైన స్థానం ఇచ్చేశాడు. ఎందుకంటే పేరు, నిన్ను రికగ్నైజ్ చేశారు, తనకు ఒక డిజిగ్నేషన్ ఇచ్చారు. మీటింగ్స్ ఏమైనా యవనస్తుల మధ్య జరిగితే అతని పేరు ఉంటుంది కింద. దాన్ని తీసేయి పనిచేస్తాడా? అంద్రయ్య పేరు కలిగిన పరిచర్య కాదు, పేరు లేని పరిచర్య. చాలాసార్లు సంస్థలలో యాక్టివ్ రోల్ ప్లే చేసి సంఘాల్లో చాలా నీరసిల్లి కనపడే ఈ యవనస్తుల పరిచర్యల్లో ముఖ్యంగా కనిపించే ఈ సమస్యకు కారణం ఏంటో తెలుసా? నేమ్ రాదు, సంఘంలో కనపడదు, కానీ అక్కడ మాత్రం
డిజిగ్నేషన్, ప్రెసిడెంటో సెక్రటరో ఏదో నేమ్ ఒకటి ఉంటుంది, తర్వాత నేమ్ ఎగ్జిబిట్ అవుతుంది, ప్రపంచానికి పరిచయం అవుతాం, అందరికీ తెలుస్తుంది. ఇక్కడ ఎవరికి తెలియదు కదా, అందరే పరిచర్య ఎవరు మధ్య చేసింది? పిల్లల పరిచర్యకు పెద్ద పేరు ఉండదు. చిన్న పిల్లాన్ని పట్టుకొని వచ్చాడు, చిన్న పిల్లాన్ని పట్టుకొని వచ్చి, ప్రభు ఈ చిన్నవాని దగ్గర 2 చేపలు ఉన్నాయి, 5 రొట్టెలు ఉన్నాయి, 2 చేపలు ఉన్నాయి ప్రభు. ఆ పిల్లాడే 5,000 మంది ఆకలిని తీర్చాడు. ప్రశ్నకు జవాబయ్యాడు. ఆకలికి, ఆ ప్రజల ఆకలికి ఆహారమయ్యాడు. ఇవి చాలవు అన్నారు ప్రభు. వారు అన్నారు ఇవి చాలవు కాదు, ఆయన సమృద్ధి అయ్యాడు. ఈ చిన్న పిల్లాడే ఆ దినాన అంత అద్భుతము జరగటానికి దేవుని చేతిలో ఒక పాత్రగా, సాధనంగా ఉపయోగించబడ్డాడు. మీకు తెలియదు, ఈరోజు పిల్లలే రేపటి దినాన గొప్ప సాధనాలుగా మారచ్చు. 1-2 ఉదాహరణలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఎడ్వర్డ్ కింబల్ అనే ఒక కిరాణా కొట్టు యజమాని, కిరాణా కొట్టు యజమాని, కిరాణా కొట్టు నడిపించుకుంటూ చిన్నపిల్లల మధ్య పరిచర్య చేసేవాడట. ఒక పిల్లోడు 1 వారం సండే స్కూల్కి రాకపోతే ఇంటికి వెళ్ళి పట్టుకొని వచ్చాడు. అతన్ని వదిలిపెట్టలా, ఇంటికి వెళ్ళి ఆ రోజు విజిటింగ్స్ కూడా చేసేవాళ్ళు సండే స్కూల్ టీచర్స్, హౌస్ విజిటింగ్స్, పిల్లలు ఎందుకు రావట్లేదు అని. ఇప్పుడు అంత లేదులేండి, చాలా నెగ్లిజెన్సీ ఉంటుంది చిల్డ్రన్ మినిస్ట్రీలో, అది చాలా చోట్ల మనం చూస్తాం. ఆ ఎడ్వర్డ్ కింబల్ అనే అతను 1 వారం ఆ అబ్బాయి రాకపోతే వెంట పెట్టుకొని వచ్చాడంట సండే స్కూల్కి. తీసుకొని వచ్చి కూర్చోబెట్టి వాక్యం చెప్పాడు. మారాడు జీవితం. భవిష్యత్ దినాల్లో యవన ప్రాయానికి సేవకుడయ్యాడు. అమెరికా, యూరప్ కాంటినెంట్లో ఒక ఉజ్జీవాన్ని తీసుకొచ్చిన గొప్ప సేవకుడయ్యాడు. అతను ఎవరో తెలుసా? డిఎల్ మూడీ. సండే స్కూల్ టీచర్ కాన్సన్ట్రేట్ చేసి ఒక పిల్లోడిని తయారు చేసుకుంటే ప్రపంచాన్ని ఉజ్జీవముతో నింపిన సాధనమయ్యాడు అతను. ఇంకొక స్టోరీ చెప్తాను. చాలా సంవత్సరాల క్రితం స్కాట్లాండ్లో ఉన్న గాస్పెల్ మిషన్ అనే సంస్థ వారు స్కాట్లాండ్లో ఒక సభ పెట్టారట, ఒక స్వార్థ సభ పెట్టారట. 3 రోజులు మీటింగ్స్. లాస్ట్ రోజు ఎవరు రాలే ప్రజలు, చివరి దినమంట, ఎవరు రక్షించబడ్డంలా, ప్రజలే వచ్చి. ఇక లాస్ట్ డే మీటింగ్, చివరి రోజు ఈ దైవ సేవకుడు వాక్యం చెప్పాడు. ఎంతమంది ప్రభువుని నమ్ముకుంటారంటే ఒక చిన్న పిల్లోడు చేయెత్తాడంట, ప్రభువుని నమ్ముకుంటానండి. వీళ్ళు చాలా నిరుత్సాహపడ్డారట. ప్రభువా 3 రోజులు ఇంత డబ్బు ఖర్చు పెట్టి స్వార్థ జరిపితే చిన్న పిల్లోడు ఒక్కడ రక్షించబడ్డా అని భలే నిరుత్సాహపడ్డారట. వాళ్ళు నిరుత్సాహంతో వెళ్ళిపోయారట. తర్వాత అదే గాస్పెల్ మిషన్ వాళ్ళు గొప్పగా చెప్పుకున్నారు. కారణం ఏంటంటే చీకటి నిండిన ఆఫ్రికా ఖండంలో స్వార్థ వెలుగును తీసుకెళ్ళినటువంటి డేవిడ్ లివింగ్స్టన్ ఆ చిన్నపిల్లోడు. ఒక చిన్న పిల్లోడు అని వారు నిరుత్సాహపడ్డారు ఆ రోజు. తర్వాత ఆ చిన్న పిల్లోడే ఆఫ్రికా ఖండానికి స్వార్థ తీసుకెళ్ళాడు. ఈరోజు మీరు చిన్న పిల్లలని నిర్లక్ష్యం చేస్తున్నారు. రేపొద్దున వాళ్ళే ఖండాలను, దేశాలను, రాష్ట్రాలను, జిల్లాలను ఉద్యమముతో నింపే దేవుని చేతిలో సాధనాలు కావచ్చు. అంత తేలిగ్గా లెక్క కట్టకండి చిన్నపిల్లల పరిచర్యను. ఎందుకు పిల్లల పరిచర్య ప్రాముఖ్యమైంది? రేపు వారు తప్పకుండా దేవుని చేతిలో బలమైన సాధనాలు కావచ్చు. ఇప్పుడు చెప్పండి, ఈ పరిచర్య ఏ పరిచర్య? పేరులేని పరిచర్య. 3 విషయాలు చెప్పాను. ఈ 3 చెప్తూ ఈ 3 చెప్పాను, గుర్తుందా? 1, ఇది ఆయన అప్పగించాడు కాబట్టి, ఆయన పిల్లలను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ పరిచర్య ప్రాముఖ్యమైనది. అంటే ఇది ఎవరి పరిచర్య? ఎవరు చేసే పరిచర్య? ప్రేమ కలిగిన వారు చేసే పరిచర్య. నీకు ప్రేమ లేకపోతే పరిచర్యకు యు ఆర్ అన్ఫిట్. పెద్దల మధ్యనే, పిల్లల మధ్యనే, 2. అపవాది చెరపడుతున్నాడు కాబట్టి, ప్రమాదంలో పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లల పరిచర్య ప్రాముఖ్యమైంది. అంటే ఈ పరిచర్య ఎవరు చేయాలి? ఇది బలవంతులు చేసే పరిచర్య. ప్రార్థన, విశ్వాసం, ఉపవాసం కలిగిన వారు చేసే పరిచర్య. 3వది, వారు దేవుని చేతిలో రేపటి దినాన సాధనాలు అవుతారు కాబట్టి. అంటే ఇది ఏ పరిచర్య? పేరు లేని పరిచర్య. ఈరోజు ఇమేజ్ ఉండదు, నీకు పేరు రాదు,
కానీ రేపటి దినాన ప్రభు దగ్గర నిలబడ్డప్పుడు ఆ డేవిడ్ లివింగ్స్టన్కి వాక్యం చెప్పిన ఆ డిఎల్ మూడీని ప్రభు దగ్గరికి నడిపించిన వాళ్ళని నిలవబెట్టి వాళ్ళకంటే ఎక్కువగా వీళ్ళని సన్మానిస్తారు. మొదటివారు కడపటివారు అవుతారు, కడపటివారు మొదటివారు అవుతారు. ప్రశంస వారికే దక్కుతుంది. కాబట్టి పిల్లల పరిచయం నిర్లక్ష్యం చేయకండి. మీ పిల్లల బాధ్యత మీదమ్మా. తల్లులారా బాల్యము నుండి భక్తిని నేర్పండి. మందిరంలో ఎలా ప్రవర్తించాలో నేర్పండి. దేవుని దగ్గర ఎలా వ్యవహరించాలో నేర్పండి. దయచేసి అలా వదిలిపెట్టకండి. దీన్ని సీరియస్గా తీసుకోండి. పిల్లల బాధ్యత తల్లిదండ్రులకు ఇచ్చాడు, సంఘానికి కూడా ఇచ్చాడు. ఆయన వారిని ప్రేమిస్తున్నాడు. వారు ప్రమాదంలో ఉన్నారు. వారు రేపటి దినాన దేవుని చేతిలో సాధనాలు అవుతారు. పిల్లల పరిచర్యని కూడా సన్మానిద్దాం. వారి కొరకై ప్రార్థన చేద్దాం. ఇందులో మనం కూడా పాలుపంపులు పొందుదాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ మాటలు దీవించండి, ఆశీర్వదించండి. చిన్నపిల్లల పరిచర్య నిర్లక్ష్య పెట్టబడకుండా, పరిచర్య చేసే టీచర్స్ కూడా నిర్లక్ష్యంగా చేయకుండా, ప్రభువా మీరు వారిని ప్రేమిస్తున్నారు. వారి మధ్య పరిచర్య చేయటం అవసరం. ప్రభువా వారు ప్రమాదంలో ఉన్నారు. శత్రువు వారిని చెరపడుతున్నాడు. కాబట్టి వారికి పరిచర్య అవసరం, వారికి సువార్త అవసరం. వారు మీ చేతిలో సాధనాలు అవుతారు ప్రభువా రేపటి దినాన. కాబట్టి వారికి కూడా పరిచర్య అవసరం. ఇది ప్రేమ కలిగిన వారు చేసే పరిచర్యని, ఇది బలవంతులు చేసే పరిచర్య, ఇది పేరు లేని పరిచర్య అని మేము జ్ఞాపకం చేయబడి మేలు పొందటానికి కృపనిమని చెదరి వెళ్తుండగా ఈ మధ్యాహ్న కాలపు దీవెన ఆశీర్వాదాలు దయచేయమని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.